రీసెంట్ టైమ్ లోపల చాలా మందికి కూడా మనం వేరే దేశాలకి వెళ్ళాలి. ఆ దేశం లోపల డాలర్స్ సంపాదించాలి, పౌండ్స్ సంపాదించాలి. లైఫ్ చాలా తొందరగా సెటిల్ అవ్వాలి. లైఫ్ చాలా తొందరగా సెటిల్ అవ్వాలంటే వేరే దేశాలకి వెళ్ళాలి అనేది చాలా మందికి ఇప్పుడున్నటువంటి యువతకే కానియండి, ఆల్రెడీ ఒక 35, 40లో ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే ఇండియాలో ఉంటే చాలా వరకు కష్టం. అట్‌లీస్ట్ ఏదైనా ఒక కంట్రీకెళ్తే తప్ప మనం సెటిల్ అవ్వలేము అనేదైతే బ్రెయిన్‌లో చాలా వరకు కూడా పడింది. సో, దీనిని బేస్ చేసుకొని, ఇలాంటి వాటిని క్యాచ్ చేసుకొని చాలామంది కూడా వాళ్ళని మోసం జేయడం, ఏదో ఒక విధంగా మోసపోవడం అనేది మనం ఎక్కువగా జూస్తుంటాం. బట్ వేరే దేశం లోపల మనకి ఒక ఆపర్చునిటీ వచ్చి, ఆ ఆపర్చునిటీ త్రూ అంటే మనం వేరే కంట్రీస్‌కి వచ్చామనుకోండి, ఆ లైఫ్ వేరే విధంగా ఉంటది. బట్ మనమే ఒక ఆపర్చునిటీ వెతుక్కోవడం కోసం వచ్చాము అనుకోండి, అది ఒక విధంగా ఉంటది. సో, మనం వేరే దేశాలలో ఉన్న వాళ్ళ లైఫ్ అందరిది కూడా ఒకే విధంగా మనం చెప్పలేం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నీకు ఒక కంపెనీ లోపల ఒక పొజిషన్ ఉంది. ఆ కంపెనీకి నువ్వు కావాలి అని జెప్పేసి, ఒక కంపెనీ పర్సన్ నిన్ను డైరెక్ట్‌గా నీ దగ్గర నుంచి ఎలాంటి మనీ తీసుకోకుండా కంప్లీట్‌గా వాళ్ళే ప్రాసెస్ చేసేసి, వాళ్ళే ఫ్లైట్ టికెట్స్ పెట్టేసి మనం ఇక్కడికొచ్చామనుకోండి, ఆ లైఫ్ ఒక విధంగా ఉంటది. అది చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటది. నీకు ఎలాంటి మెంటల్ టెన్షన్ ఉండదు. ఎలాంటి టార్చర్ ఉండదు. అసలు ఏమీ ఉండదు. అబ్బా! ఉంటే అసలు ఇలాంటి దేశంలోనే కదా ఉండాల్సింది అన్నంత మంచిగా అనిపిస్తది. బట్ సెకండ్ సినారియో ఉంటది. ఓన్లీ కూడా మీరు మనీ పెట్టుకోవాలి. మీరే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలి. వాళ్ళు జాబ్ ఇప్పిస్తామన్నందుకు ఎదురుగా మీరే డబ్బులివ్వాలి. అసలు వాళ్ళు జాబ్ ఇప్పిస్తారా లేదా మీకు తెలీదు. అసలు ఆ దేశంలో మనం ఎన్ని రోజులు ఉంటామో అనేది మీకు క్లారిటీగా తెలీదు. అసలు ఏ దేశం లోపల ఎలాంటి రూల్స్ ఉంటాయో తెలీదు. అసలు ఆ దేశంలో మనం ఎన్ని రోజులైతే లీగల్‌గా ఉండగలము. వితౌట్ టాక్సెస్ అనేది తెలీదు. ఏమీ తెలీదు. ఓన్లీ కూడా ట్రస్ట్ తోటి. సో, అదే సమాజంలో ఒక పేరుంది కదా! వీళ్ళని మనం నమ్మొచ్చు అనేటటువంటి ఒక ట్రస్ట్ తోటి మీరు మనీ పే చేస్తూ ఉంటారు. అలా మోసపోతూ ఉంటారు. మధ్య కాలంలో మనం ఇలాంటివి చాలా కూడా చూస్తూ ఉన్నాము. అండ్ సోషల్ మీడియాలో చాలా కూడా వింటూ ఉన్నాము. ఇది జస్ట్ ఒక అవేర్‌నెస్ వీడియోనే. ఒక అవేర్‌నెస్ లాగా ఎలా ఉంటదనేసైతే మీకైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ చాలామంది కూడా నాకు మెసేజ్ చేశారు. బట్ ఐ డోంట్ థింక్ సో బ్యాక్ ఎండ్ ఏంటి అనేది మనకు తెలీదు గానీ, అసలు ప్రాసెస్ ఎలా ఉంటది? మీరు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి? అవి కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో, నా వీడియోస్ గనుక మీకు నచ్చుతున్నాయి అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇప్పటి నుంచి యూఎస్ఏ అనే కాదు ఆల్‌మోస్ట్ ఏదైనా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంటైతే వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సరే ఇంక టాపిక్‌కొస్తే మనం ఏ కంట్రీ లోపలైనా కూడా పని చేయాలి అనుకుంటే ఎస్పెషల్లీ యూఎస్ కానియండి, యూకే గాని వర్క్ చేయాలి అని అనుకున్నారనుకోండి. హ్మ్. ఒకటేంటి ఆల్రెడీ కంపెనీస్ త్రూ వస్తూ ఉంటాము. సో, అది అసలు ప్రాబ్లమే లేదు. ఇంకా అలాంటి అవకాశం దొరకడం అంటే ఇక దేవుడిచ్చిన అదృష్టమే అనుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే మనమే ఒక అవకాశం కోసం వస్తూ ఉంటాం. ఆ వే లోపల చాలా మంది గూడా వెళ్ళే రూట్ ఏంటి అంటే కన్సల్టెన్సీస్ త్రూ వెళ్ళాలి అని అనుకుంటారు. సో, కన్సల్టెన్సీస్ ఎలా వర్క్ అవుతూ ఉంటాయి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ ఆర్ యూకే ఒక చోట వర్క్ చేయాలి అని అనుకుంటే ఒక లేబర్ సర్టిఫికేట్ అది సీఓఎస్ అని జెప్పేసి అదే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ అని జెప్పేసి ఇలాంటివి కొన్ని తెచ్చుకుంటారు. సో, వాటి త్రూ వీళ్ళేం జేస్తారు ఒక ఫారెన్ ఎంప్లాయీని ఎవరినైనా తీసుకొచ్చుకోవాలి ఇక్కడికి అని జెప్పేసి చూస్తారు. ఫారెన్ ఎంప్లాయీస్ మీన్స్ అది ఇండియానే కానియండి, పాకిస్తానే కావచ్చు, బంగ్లాదేశే కానియండి ఏదైనా వేరే దేశాల నుంచి ఒక పర్సన్ వచ్చి ఇక్కడ వర్క్ చేయడం అనుకోవచ్చు. అది యూఎస్ ఆర్ యూకే అది ఏది సరే రీసెంట్ ఇష్యూస్ మీరు చూస్తున్నారు కదా! అవి నేను చెప్పాలి అనుకోవట్లేదు. సో, ఇంకా ఆ టైం లోపల ఎలా ఉంటది అంటే, ఇప్పుడు యూఎస్ అనుకోండి మా దగ్గర పని చేయడానికి అసలు పర్సన్ లేరు. అంటే మన కంట్రీలో అందుకోసమే మేము వేరే కంట్రీ నుంచి తెచ్చుకుంటున్నాం అంటారు. మోస్ట్‌లీ మన ఇండియా నుంచి కానియండి వేరే కంట్రీస్ ఏంటి అంటే, అక్కడ రూపాయి వాల్యూ చాలా తక్కువ. ఇక్కడైతే డాలర్స్ అది యూకేలో అయితే యూరోస్. సో, ఇలా ఉంటాయి కాబట్టి ఇక్కడ కాస్ట్ బేస్ చేసుకొని మనం రావడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఈ టైం లోపల ఈ కన్సల్టెన్సీస్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఈ మధ్య కాలంలో ఇంకా గల్లీకోట కన్సల్టెన్సీ మొదలయ్యింది. ఎందుకు అనంటే, వేరే దేశాలలో కన్సల్టెన్సీస్ కానియండి, ఏదైనా మోసం జరిగింది అని అనుకోండి, ఇప్పుడు యూఎస్‌లో అది యూకేలో ఒక మోసం జరిగింది అని అనుకోండి, ఇండియాలో గనక కేస్ పెడితే అది యూజ్‌లెస్ అసలు యూజే ఉండదు. ఇంకా ఇండియాలో కేస్ పెట్టడం వలన. అదే సరే వేరే దేశంలోనే కేస్ పెడదాము, అక్కడనే మనం లీగల్‌గా ప్రొసీడ్ అవుతాము, మనం మోసపోయాము అనంటే మీకు పర్ అవర్ ఉంటది చార్జెస్. ఎంత చార్జెస్ అంటే నువ్వెంత మోసపోయావో అంతకి డబల్‌గా నువ్వు ఓన్లీ ఈ కోర్టులకి లీగల్ ప్రాసెస్‌కే పే చేయాల్సిందుంటది. వన్స్ నువ్వు ఆ కేసు ఓకే అయినా కాకపోయినా కూడా ఆల్‌మోస్ట్ చాలా అమౌంట్ నువ్వు పే చేయాల్సిందుంటది. అంటే ఇప్పుడు అటార్నీస్ కానియండి, ఆ లీగల్ ప్రాసెస్‌కి చాలా కాస్ట్ ఉంటది వేరే కంట్రీస్ లోపల. అండ్ ఎస్పెషల్లీ మనము అక్కడి సిటిజన్స్ కాము కాబట్టి ఇంకా అది వేరే రూట్ ఉంటది.
అందువలన ఏంటంటే ఒక మిస్టేక్స్ ఆడినప్పుడు వేరే కంట్రీ లోపల అంత ఈజీగా లీగల్ ప్రాసెస్‌కి వెళ్ళడం అనేది చాలా కష్టమైన పనన్నట్లు. సో, సరే అంత వదిలించుకోవడం ఇంత పెద్ద తలనొప్పిరా బాబు! అసలే నష్టపోయి నష్టాలలో ఉన్నాము అంటే మళ్ళీ ఇదెందుకు పెట్టుకుంటాం పెద్ద తలనొప్పి అని జెప్పేసి చాలామంది అక్కడితో వదిలేస్తూ ఉంటారు. సరే ఇంక మరి ఎల్‌సీఆర్, సీఓఎస్ ఉండగానే అంతా అయిపోతదా అంటే కాదు. ఆ తర్వాత ఇంకా వీసా ఇంటర్వ్యూకి అది డాక్యుమెంట్స్ ఫిల్ చేయడం, అది వీసా ఇంటర్వ్యూకెళ్ళడము, ఆ తర్వాత వేరే కంట్రీస్‌కి వస్తూ ఉంటారు. మరి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి మనీ ఎవరిస్తారు అంటే ఎవరైతే ఈ కన్సల్టెన్సీస్ ఉంటారో వాళ్ళకి క్లయింట్ ఇస్తారు. అంటే మాకు ఒక వర్కర్ కావాలి అని ఎవరైతే చెప్తారో వాళ్ళు ఈ కన్సల్టెన్సీకి పే చేస్తారు. ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరైతే వేరే కంట్రీస్ నుంచి వచ్చి వాళ్ళ దగ్గర పని చేస్తున్నారో వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇందులోపల కూడా కన్సల్టెన్సీస్ చాలా రకాలుగుంటాయి. కొన్ని కన్సల్టెన్సీస్ ఏంటంటే ముందే చెప్తాయి. మేము ఓన్లీ గూడా వీసా ప్రాసెస్ మాత్రమే చేయగలం మీకు. వచ్చిన తర్వాత పని చూసుకోవడము, ఆరు పేరోల్ జనరేట్ చేసుకోవడం ఇవన్నీ గూడా మీ చేతుల్లోనే ఉంటది. మేమేమి చేయలేమని జెప్పేసి చెప్తాయి కొన్ని కన్సల్టెన్సీస్. అవి చాలా వరకు నిజాయితీగా ఉంటాయి. లెజిటెడ్ కన్సల్టెన్సీస్ ఈవెన్ ఇండియాలో, యూఎస్‌లో, యూకేలో ఎక్కడైనా గూడా ట్రస్టెడ్ కన్సల్టెన్సీస్ చాలా కూడా ఉన్నాయి. సో, ఎవరైనా ఆ రూట్‌లో వెళ్ళాలి అనుకుంటే వాటిని చాలా వరకు రీసెర్చ్ చేసి అలా వెళ్ళడం బెటర్. అండ్ ఇంకా కొన్ని కన్సల్టెన్సీస్ ఎలా ఉంటాయంటే, అసలు వాళ్ళ దగ్గర క్లయింటే ఉండరు. మేమే క్లయింట్ అని చెప్తారు. మా దగ్గరే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పడము. సో, మేమే మీకు వర్క్ చూపిస్తాము అని చెప్పడము. సో, మేమే పేరోల్ జనరేట్ చేస్తామని చెప్పడం ఇలాంటివి చెబుతూ ఉంటారు. సో, పేరోల్ జనరేట్ చేయడం అంటే ఏమీ లేదు. ప్రతి కంట్రీకి గూడా టాక్సెస్ పే చేయడం అనేది ఉంటది గదా! సో, ప్రతి పేరోల్‌కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో అనుకోండి వీక్లీ పేమెంట్ ఉంటది. బై వీక్లీ పేమెంట్ ఉంటది. కొంతమందికి 2 సార్ల శాలరీస్ ఒస్తాయి. కొంతమందికి 4 సార్ల శాలరీస్ ఒస్తాయి. వచ్చే ప్రతి శాలరీ లోపల గూడా ఆ కంట్రీకి పే చేయాల్సినటువంటి టాక్సెస్ ఉంటాయి. ప్రతి కంట్రీలో గూడా టాక్సెస్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. సో, అది ఇంకా యూఎస్‌లో ఒక విధంగా, యూకేలో ఒక విధంగా ఉంటాయి. సో, ఏంటంటే ప్రతిసారి కూడా వీళ్ళకి ఆ టాక్సెస్ అనేవి పోవాలి గవర్నమెంట్‌కి. ఇలా గవర్నమెంట్ గనక టాక్సెస్ గనక పోట్లేదు అని అనుకోండి, వాళ్ళని ఆ కంట్రీ నుంచి బయటికి పంపిస్తారు. అది ఏ కంట్రీ అయినా కూడా. అండ్ మనం వచ్చిన ఆ దేశంలో పని జేయాలి. అక్కడ డబ్బులు మనం సంపాదించుకోవాలి. ఆ దేశం యొక్క గవర్నమెంట్‌కి గూడా పే చేయాలి. సో, దాన్నే పేరోల్ అని అంటారు. ఈ పేరోల్‌లో సరే మన డబ్బులు పెట్టి మనమే పేరోల్ జనరేట్ చేసుకోవచ్చు కదా! సో, ఆఫ్‌కోర్స్ చాలామంది చేస్తుంటారు కదా! అంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 1000 ఇచ్చావు. మళ్ళీ ఒక కంపెనీ పేరుతో నీ అకౌంట్‌లోకే 1000 పడ్డాయనుకోండి. అందులోపల గవర్నమెంట్‌కి ఒక 300 పోతాయి. సో, మీరు ప్రతి నెల కూడా ఊరికే అంటే ఇలా ఫేక్‌గా పేరోల్ జనరేట్ చేస్తున్నప్పుడు 300 ఇలా నువ్వు లాస్ అవుతూ ఉంటావు. సరే అదంతా కూడా ఒక సిస్టమ్ అట్లా ఉంటదన్నట్లు వేరే దేశాలలో. సో, ఈ పేరోల్ జనరేట్ చేస్తూ కూడా ఉంటారు. బట్ ఈ మధ్య కాలంలో ఏంటి అంటే కొన్ని కేసెస్ లోపల ఓన్లీ కూడా వాళ్ళ దగ్గర లక్షలు లక్షలు తీసుకొని కొంతమంది 15,00,000, 20,00,000 అలా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారంట. సో, అవి పెట్టుకొని అక్కడికొచ్చాక కొంతమందికి అసలు పేరోల్ కూడా జనరేట్ చేయట్లేదు. సో, పేరోల్ కూడా జనరేట్ చేయనప్పుడు ఏమవుతది, ఆ కంట్రీ వాళ్ళు వాళ్ళని అక్కడి నుంచి బయటికి పంపించేస్తారు. సో, అది రూల్ అన్నట్లు. సో, ఇలా జరిగాయి అని జెప్పేసి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం సోషల్ మీడియాలో. సరే బ్యాక్ ఎండ్‌లో ఏంటి వాటెవర్ ఇట్ ఈస్ మనకది ఎంతవరకు అనేది తెలియకపోయినా కూడా చాలామంది ఉన్నారు అనేవి అన్నీ గూడా చూస్తూ ఉన్నాం కాబట్టి వేరే కంట్రీస్‌లలో లైఫ్ అనేది అంత ఈజీ అయితే కాదు. సో, నీకు ఆపర్చునిటీ ఉంటే దెన్ ఓకే కానియండి. లేకపోతే చాలా వరకు కష్టం. ఈవెన్ నువ్వు మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు కూడా ఆ వేలోనే మీకు అర్థమైపోవాలి. కాకపోతే చాలా మందికి ఏంటి అంటే ఈ జాబు అనేటటువంటి ఒకటిది ఒక వీక్‌నెస్, ఒక వీక్ పాయింట్. ఆ వేలో ఉన్నప్పుడు మనం అసలు ఏం జేస్తున్నాము, ఏం మిస్టేక్స్ చేస్తున్నాము అనేది మనకు అస్సలు అర్థం అవ్వదు. అసలు రియలైజ్ కూడా అవ్వలేం. అది వన్స్ మనం డబ్బులు లాస్ అయిన తర్వాత వరకు కూడా మనం రియలైజ్ అవ్వలేం. ఓన్లీ కూడా మనం సంపాదించాలి అనే ఆలోచన ఉంటది. ఆ ఆలోచన లోపల మనకి ఒకడు మంచి చెప్పేటోడు కూడా దొరుకుతాడు. కానీ వాడు మనకు నచ్చడు ఆ టైం లోపల. వాడిని డీగ్రేడ్ చేస్తాం. అసలు వానికేం తెలుసు, వానికేం తెలీదు అంటే ఎందుకంటే మనకి ఆ జాబ్ చేయాలి అని జెప్పేసి ఎలా అయినా కూడా మనం మనీ పే చేస్తేనే మనకి జాబొస్తది అని అన్నప్పుడు ఒకడుంటాడు. అరే! అది తప్పురా బాబు! నువ్వు కట్టడం వేస్టు. చాలామంది అలా మోసం చేస్తారు. అంటే వాడిని అవాయిడ్ చేస్తాం. అంటే ఎవరైతే మనకు మంచి చెప్తాడో వాళ్ళని అవాయిడ్ చేస్తాం. వాళ్ళతో మాట్లాడడం మానేస్తాం. సో, ఇలాంటివి కూడా చాలా మనకి రియాలిటీ ఇన్సిడెంట్స్‌లోనే చాలా మందిని చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇదంతా కూడా జాబు అనేటటువంటి దాహంతో ఏర్పడేదన్నట్లు. సో, ఇప్పటికైనా కూడా చాలా వరకు కూడా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అసలు కన్సల్టెన్సీస్ లెజిటెడ్‌గా కాదా? నిజమా? అబద్ధమా? అని తెలుసుకొని మనీ పే చేయడం అంత ఈజీ కాదు కదా! వన్స్ నీకంతా వర్కౌట్ అయ్యి నువ్వు వేరే కంట్రీ లోపల అట్‌లీస్ట్ ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ సరే నువ్వు ఒక 15,00,000 పెట్టినప్పుడు
అట్‌లీస్ట్ నువ్వు కొన్ని సంవత్సరాలు వర్క్ చేసావంటే నీకు వర్త్. ఓకే. నువ్వు పెట్టింది పోతది. నువ్వు కూడా అంతో ఇంత ఎర్న్ చేసుకోగలవు. అది కామన్. లేకపోతే ఆ 15,00,000 అనేది అంత చిన్న అమౌంట్ కాదు. ఈవెన్ 20,00,000 అనేది అంత చిన్న అమౌంట్ కాదు. నువ్వు సంపాదించలేనప్పుడు ఎక్కడి నుంచో అప్పో, సప్పో తెచ్చి సరే వేరే దేశాలకెళ్తే త్వరగా సెటిల్ అవుతాము అని అనుకుంటే అంత ఈజీ కాదు. సెటిల్ అవుతే ఓకే మంచిదే. బట్ అవ్వకపోతే అవి తీర్చడం అనేది ఇట్లా లైఫ్ లాంగ్ ఇబ్బంది పడాల్సిందే. వాళ్ళెవరైనా మనీ ఇవ్వండి అని అన్నప్పుడు కూడా ఎట్లా పేమెంట్ చేస్తున్నారు మీరు? అంటే వాళ్ళ బిజినెస్ అకౌంట్స్ చేస్తున్నారా? లేదు అంటే పర్సనల్ అకౌంట్స్‌కా? లేదు అంటే ఎవరికైనా చేతులకి ఇవ్వమని అంటున్నారా? వాడికివ్వండి, వీనికివ్వండి అని చెప్తున్నారా? అవి కూడా చూసుకోవాలి. వన్స్ బిజినెస్ అకౌంట్ అని అనిపిస్తే దెన్ ఓకే. అలాంటివి నమ్మొచ్చేమో. అంతేకానీ మీరు ఎవరికి పడితే వాళ్ళకి డైరెక్ట్‌గా చేతికివ్వండి, ఈ అకౌంట్‌లో వద్దు, వాళ్ళకివ్వండి, వీళ్ళకివ్వండి, ఇంటికొచ్చి ఇవ్వండి అంటే అసలు ప్రూఫ్స్ కూడా ఉండవు కదా! ఇన్‌కేస్ మీరేదైనా చేయాలనుకున్నా కూడా ప్రూఫ్స్ అయితే ఉండవు. సో, చాలా వరకు కూడా కేర్‌ఫుల్‌గా ఉండాలి. కుదిరితే అంటే ఇట్లా ఈ బ్యాక్ డోర్ అనేది ఎప్పుడైనా కూడా కష్టమైందే. కొంచెం కష్టమైనా కూడా ఫ్రంట్ డోర్ త్రూనే వెళ్తే బెటర్. అది జాబ్సే కానియండి, ఈవెన్ వేరే కంట్రీస్‌కే కానియండి. ఆపర్చునిటీస్ వస్తే ఓకే. లేదంటే లేదు. బట్ ఏది ఏమైనా కూడా మనీ పెట్టుకొని, అంత రిస్క్ తీసుకొని, ఏదో ఒక ఉద్యోగం చూపిస్తాము, ఏదో చిన్న వర్క్ చూపిస్తాము, మా దగ్గర పని చేయొచ్చు, మీరు సంపాదించుకోవచ్చు అంటే ఒకటికి 2 సార్లు ఆలోచించి వెళ్ళడం బెటరు. ఈవెన్ మీరొకసారి ఆలోచించుకోండి. అంటే ఆ 15,00,000 ఒకవేళ ఇండియాలోనే ఉంటే మీరేదైనా ఇన్వెస్ట్‌మెంట్‌లో పెట్టుకోవచ్చు. అది కూడా ఇన్వెస్ట్‌మెంట్ అన్నారని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ కాకుండా కొంచెం మంచి చోట్ల అలాంటివి చేయొచ్చు. ఇంక ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.